యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురని రాయబడింది. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 6వ మాట, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి, దేవుడు వినడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మీరు ప్రార్థిస్తే నేరుగా వెళ్ళలేనప్పుడు మీరు ఏం కోసం మొరపెట్టండి, యెరూషలేమును ప్రేమించండి, మీరు వర్ధిల్లుతారు. ఆమేన్. నేను ఒక మాట అడుగుతున్నాను, మీలో ఎంతమంది రోజుకొక్కసారైనా యెరూషలేము కోసం ప్రార్థన చేశారు ఇప్పటివరకు? ఒక్కసారైనా యెరూషలేము బాగుండాలని, దేవుని ప్రవచనాలు దేవుని మాటలు సంపూర్ణంగా నెరవేరే వరకు ఆ పట్టణం బాగుండాలని యెరూషలేము కోసం ప్రార్థన చేసి చూడండి. ఈ రూల్ ప్రకారంగా ఈ వచనం మన జీవితంలో నెరవేరు తీరుతుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ మాట, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని క్షేమము మీ క్షేమముకు కారణమగును. ఆమేన్. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని ప్రజలారా, యెరూషలేము కోసం ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి. దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు నెరవేరినట్లుగా ఆ పట్టణాన్ని దేవుడు కాపాడుకోవాలని ప్రార్థించండి. దాని క్షేమము మీ క్షేమమవునుగాక.